హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సరు రుచులు. మా ఇంటి దగ్గర పిచ్చుకలు విపరీతంగా చాలా ఎక్కువగా ఉంటాయండి. పిచ్చుకొని అరుస్తూ ఉంటాయనేసి వాటికి ఇలా ఏర్పాటు చేస్తే ఒక్కటి కూడా రావడం లేదు. పక్కనే తింటున్నాయండి. నేనైతే మష్రూమ్ కర్రీ చూపిస్తున్నాను. ఇవి కృత్రిమంగా కొన్నవేనండి. నేచురల్‌గా కూడా వచ్చాయి కానీ మాకైతే దొరకలేదు. మా ఇంటి సైడ్ అయితే దొరికాయనేసి వాళ్ళు వండుకొని తిన్నారు. మాకైతే దొరకలేదనేసి మేమిలా కొనుక్కొనొచ్చామండి. కృత్రిమంగా వచ్చినవే. ఒక పెద్ద పాత్రలో ఎక్కువ వాటర్ వేసేసుకొని, వాటర్‌లో మట్టి లేకోకుండా మొత్తం మష్రూమ్స్ అన్నిటిని నీట్‌గా కడిగేసుకుంటున్నానండి. బాగా కడుక్కోవాలి. మట్టి లేకోకుండా నీట్‌గా ఫ్రెష్‌గా కడుక్కోవాలి. టమేటా, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని కూడా తీసేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్‌ని కూడా తీసేసుకున్నానండి గ్రేవీ కోసం అనేసి. కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా తీసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఏ వంటలో అయినా సరే. టమాటాని తరిగేసుకొని, ఆనియన్ తరిగేసేసుకొని, మష్రూమ్‌లో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, పసుపు వేసేసుకొని, కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇలా అన్నిటిని మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్నామంటే బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి మష్రూమ్ ఉంది కదండీ! వాటికన్నిటికి ముక్కలన్నిటికి చాలా బాగా పడుతుందండి. చాలా బాగా మిక్స్ అవుతుంది. కొద్దిగా ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని, వీటన్నిటిని వాటర్ ఇంకిపోయేటట్లు దగ్గరకొచ్చేటట్లు మగ్గబెట్టేసేసి, పక్కకు పెట్టేసేసి, కొద్దిగా టమాటో, కాజుని కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే నేను కచ్చా పచ్చాగా దంచుకుంటాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా వేగిన తర్వాత మా చెట్టుకుంది గదా! కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు నేను ఎప్పటికప్పుడు గ్రీన్‌గా ఉన్నది లేతది తీసేసుకొని అప్పటికప్పుడు వేసేస్తానండి. అప్పటికప్పుడు ఇలా ఆనియన్స్ మగ్గే లోపల ఈ కరివేపాకును వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇంక తర్వాతైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకుంటాను. ఇది ఫ్రెష్‌గా వేసేసుకుంటానండి. ఎప్పటికప్పుడు వేసుకున్నామంటే ఏ వంటలైనా చాలా రుచిగా ఉంటుంది. పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. మనకు కొంచెం రెడ్‌గా వచ్చేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత మిక్సీకి వేసేసుకున్న టమాటా, కాజు ఉంది కదా! వీటిని కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా దగ్గరికి చిక్కగా నీట్‌గా మగ్గనిస్తానండి. ఆయిల్ అనేది ఇలా కొద్దిగా బయటకొచ్చిన తర్వాత వాటర్ వేసేస్తున్నాను. ఇందాక మిక్సీకి వేసుకున్నాం గదా! ఆ వాటర్‌నయితే వేసేస్తున్నానండి. ఇందులోనే వాటర్ వేసేసి, సాల్ట్ వేసేసి, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసేసి, ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం గదా! ఆల్రెడీ మగ్గింది గదా కొద్దిగా, ఆ మష్రూమ్‌ని కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసేసుకుంటున్నానండి. మష్రూమ్ కర్రీ అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తూ ఉంది. లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకున్నాను. రైస్ కుక్కర్‌లో వేడి వేడి అన్నం పెట్టేసేసుకున్నానండి. ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ అయిందంటే మనం ఆగేదంటూ ఏముందండి. ఇంకా వేడి వేడిగా ఎక్కువ అన్నం పెట్టేసేసుకొని అందులో ఈ మష్రూమ్ కర్రీ దగ్గరగా చిక్కగా వచ్చింది కదండీ! ఇలా గ్రేవీ లేకోకుండా ఇలా ముద్దగా చేసుకుంటేనే మష్రూమ్ కర్రీ టేస్ట్ ఉంటుందండి. ముక్క ముక్క నోటికి తగులుతూ నాన్ వెజ్‌కి సాటి లేదండి ఇదైతే ఇంకా. మనము నాన్ వెజ్‌తో ఈక్వల్‌గా సమానంగా తెచ్చుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ముద్దకు ఒక బుజ్జి బుల్లి మష్రూమ్ తీసేసుకొని తింటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.